హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, కార్తీక్ జ్యోత్స్న చేసిన పని గురించి శివనారాయణతో మాట్లాడడానికి శివనారాయణ ఇంటికి వెళ్తాడు. కానీ శివనారాయణ మాత్రం కార్తీక్ చెప్పే మాటలు వినకుండా కార్తీక్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడతాడు. ఇక కార్తీక్, చూడండి శివనారాయణ గారు, నేను ఇక్కడికి వచ్చింది ఒక సాధారణ కార్తీక్గానే వచ్చాను. మీ మనవరాలు చేసిన పని గురించి మీతో చెప్పడానికి వచ్చాను అని కార్తీక్ అంటాడు. అప్పుడు శివనారాయణ, ఏంట్రా నా మనవరాల గురించి నువ్వు నాతో చెప్పడానికి? నా మనవరాల మీద నాకు నమ్మకం ఉంది. తను కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తుంది. అయినా నిన్ను సీఈఓగా తీసేసి నా మనవరాల్ని సీఈఓ చేశాననేనా నీకు కడుపు మంట అని శివనారాయణ అంటాడు. అప్పుడు కార్తీక్, అంటే జ్యోత్స్న మీతో చెప్పే ఈ పని చేసిందా అని అడుగుతాడు. అప్పుడు శివనారాయణ, లేదురా, యాజ్ ఏ సీఈఓగా తనకి అన్ని పర్మిషన్స్ ఇచ్చాను. తను తీసుకున్న నిర్ణయం గురించి నాతో చెప్పాలి అనుకుంది, కానీ నేనే అవసరం లేదని తనకి ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చాను. నా మనవరాల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ చేయడం ఏంటి అని శివనారాయణ అంటాడు. ఇక కార్తీక్, చూడండి, మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చాలా దారుణాలు జరుగుతాయి అని కార్తీక్ అంటాడు. అప్పుడు శివనారాయణ, ఏంట్రా, ఏం చేసుకుంటావో చేసుకో, జ్యోత్స్న నిర్ణయం మారదు అని శివనారాయణ అసలు విషయం తెలుసుకోకుండానే కార్తీక్ని అవమానిస్తాడు. ఇక కార్తీక్, సరే శివనారాయణ గారు, మీరు తగ్గను అంటున్నారు కదా, అయితే ఇక యుద్ధానికి సిద్ధమవ్వండి. నేను చేసేది నేను చేస్తాను అని కార్తీక్ అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కార్తీక్ అలా మాట్లాడుతూ ఉంటే జ్యోత్స్న మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి బావ ఏం చేయాలనుకుంటున్నాడు? బావ ఈ విషయాన్ని అస్సలు వదిలేలా లేడే అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక అప్పుడే శివనారాయణ, అమ్మ జ్యోత్స్న, నీకు ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని చెప్పావు కదా, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పగానే ఇక జ్యోత్స్న సరే తాత అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న కారులో వెళ్తూ, అసలు బావ ఏం చేయబోతున్నాడు? బావని చూస్తే నాకెందుకో భయంగా ఉంది, ఏం చేయబోతున్నాడు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ఇంటికి రాగానే ఇక ఎంప్లాయీస్ మొత్తం కూడా కార్తీక్ దగ్గరికి వస్తారు. ఇక అప్పుడే దీప కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఎంప్లాయీస్ కార్తీక్తో, సార్ మీరు చైర్మన్ గారితో మాట్లాడారా? ఏమన్నారు సార్? మమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటాము అన్నారా అని అడుగుతారు. అప్పుడు కార్తీక్, లేదు ప్రభాకర్ గారు, వాళ్ళకి నన్ను అసలు విషయం చెప్పనివ్వకుండానే వాళ్ళ మనవరాలే అన్నీ కరెక్ట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు సమస్యను విననే లేదు అని కార్తీక్ అంటాడు. ఇక అప్పుడు ఆ ప్రభాకర్, అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్? మా పెళ్ళాం పిల్లలతో మేము రోడ్డున పడాల్సిందేనా అని ఎంప్లాయీస్ బాధపడుతూ ఉంటే కార్తీక్, లేదండి, మీరు మా కంపెనీని నమ్ముకున్నారు, తనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి మీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. ఈ సమస్యపై చాలా గట్టిగానే పోరాడదాం అని కార్తీక్ అంటాడు. అప్పుడు ఆ ఎంప్లాయీస్, ఇంకా ఏం చేయగలం సార్? శివనారాయణ గారైనా మా కష్టాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాం, కానీ ఆ సార్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మాకు దిక్కెవరు అని అంటారు. అప్పుడు కార్తీక్, చూడండి, మీరు అలా అధైర్యపడకండి, దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మన హక్కు ఉంది, మన హక్కు కోసం మనం పోరాడదాం. అసలు ఏం చేద్దామో నేను చెప్తాను అని కార్తీక్ వాళ్ళకి ఒక విషయం గురించి చెప్తూ ఉంటాడు. కార్తీక్ ఒక ప్లాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటే అది విని దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కార్తీక్ బాబేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ చెప్పిన మాటలు విని ఎంప్లాయీస్ కార్తీక్ మీదే భారం వేసి, సార్ మీరే మాకు ఎలాగైనా న్యాయం చేయాలి, మిమ్మల్నే నమ్ముకున్నాం సార్ అని కార్తీక్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీప కార్తీక్ దగ్గరికి వచ్చి, ఏంటి కార్తీక్ బాబు, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఆయన మీ తాతగారు, ఆయనకి ఎదురు తిరగడం ఏంటి అని అంటే అప్పుడు కార్తీక్, చూడు దీప, అక్కడ వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పాపం వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను?
అది ఆయనకు కూడా మంచిది కాదు, అందుకే ఇలా చేయక తప్పడం లేదు అని కార్తీక్ అంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే శివనారాయణ ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే ఒక పోస్ట్ మ్యాన్ అక్కడికి వచ్చి, సార్ మీకు కోర్టు నుండి నోటీసులు వచ్చాయి అని చెప్తాడు. ఇక అది విని శివనారాయణ, దశరథ, పారిజాతం, సుమిత్ర అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక శివనారాయణ కోర్టు నుండి నోటీసులా అని చెప్పి ఇక దశరథ వెళ్ళి తీసుకొని వచ్చాక దశరథ ఆ నోటీసులు తీసి చదువుతూ ఉంటాడు. అందులో ఉన్న విషయాన్ని చదివి దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దశరథని అలా చూసి శివనారాయణ, ఏంట్రా ఏముంది అందులో, అంతలా షాక్ అయిపోయావేంటి అని చెప్పి ఇక అనగానే ఇక దశరథ, మీరే చూడండి నాన్న అని దశరథ ఆ నోటీసులని శివనారాయణకి ఇస్తాడు. ఇక శివనారాయణ ఆ నోటీసులు చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దిగ్గున లేచి నిల్చొని షాక్ అయిపోయి చూస్తూ ఉంటే సుమిత్ర, పారిజాతం అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక సుమిత్ర, ఏంటి మావయ్య గారు ఆ నోటీసులో ఏముంది అని అంటే ఇక శివనారాయణ మాత్రం ఏమీ మాట్లాడకుండా జోష్న అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జోష్న కిందికి రాగానే, ఏంటి తాత ఏం జరిగింది, అందరూ ఎందుకు అలా ఉన్నారు అని అంటుంది. అప్పుడు శివనారాయణ, జోష్న నువ్వు ఏం చేస్తున్నావు, కంపెనీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో ఒక మాట చెప్పాలని నీకు అనిపించలేదా అని శివనారాయణ అంటాడు. అప్పుడే పారిజాతం, అయిపోయింది ఇక దీని పని అయిపోయింది అని పారిజాతం కంగారు పడుతూ ఉంటే జోష్న, ఏంటి తాత ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు శివనారాయణ, అదే నువ్వు మన కంపెనీలో 50 సంవత్సరాలు పైబడిన ఎంప్లాయీస్ని ఉద్యోగం నుండి తీసేసావంట కదా అని చెప్పగానే ఇక జోష్న షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, అవును తాత, అయినా ఆ ఓల్డ్ మ్యాన్స్ ఇంకా వర్క్ ఏం చేస్తారు, అందుకే వాళ్ళని ఆఫీస్ నుండి తీసేశాను. అయినా అది అప్పుడే అయిపోయింది కదా, మళ్ళీ యంగ్స్టర్స్ని మన ఆఫీస్లోకి తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఏంటి, నేను ఏం చేసినా మన కంపెనీ మంచి కోసమే కదా తాత అని జోష్న అంటుంది. అప్పుడు శివనారాయణ, నోర్మి, బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడమేనా, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నాతో ఒక మాట చెప్పాలి కదా, ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం ఎంత దూరం వెళ్తుందో తెలుసా అని శివనారాయణ అంటాడు. అప్పుడు జోష్న, ఏంటి తాత ఏం జరిగింది అనగానే ఇక శివనారాయణ, ఇదిగో నువ్వే చూడు అని తన దగ్గర ఉన్న నోటీసులని జోష్నకి ఇస్తాడు. ఇక ఆ నోటీసులు చదివి జోష్న కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు కోర్టుకు వెళ్ళారా, మళ్ళీ వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోకపోతే పరిస్థితులు బాగుండవని చెప్తున్నారా, ఎంత ధైర్యం వాళ్ళకి, ఆఫ్టర్ ఆల్ మన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ మనకే ఎదురు తిరుగుతారా, తాతి మీరు ఈ విషయంలో అస్సలు తగ్గొద్దు, నేను చూసుకుంటాను, కోర్టుకి ఎలా సమాధానం చెప్పాలో నేను చూసుకుంటాను తాత, మీరేం కంగారు పడకండి అని చెప్పగానే శివనారాయణ, చూడు జోష్న, ఈ విషయంలో ఏదైనా తేడా వస్తే మనకి చాలా నష్టం జరుగుతుంది అని శివనారాయణ అంటాడు. ఇక జోష్న, తాత నేను మీకు మాటిస్తున్నాను, వాళ్ళు ఏం చేసినా మనకి మాట రాకుండా నేను వాళ్ళకి ఎదురు నిలబడతాను అని జోష్న శివనారాయణతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోష్న వెళ్ళిపోయిన తర్వాత దశరథ శివనారాయణతో, నాన్న మీరు జోష్నకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి చాలా తప్పు చేశారు, ఇప్పుడు తను మన కంపెనీలో పనిచేసే 50 సంవత్సరాల ఎంప్లాయీస్ని తీసేయడం అంటే మనకి ఎంత చెడపేరో మీరు ఆలోచించారా అని చెప్పగానే అప్పుడే సుమిత్ర, నాకు ఇప్పుడు అర్థమైంది మావయ్య గారు, నిన్న మన కార్తీక్ వచ్చి అంతలా ఎందుకు మాట్లాడారు, మన కార్తీక్ని మీరు ఏ విషయము చెప్పనివ్వకుండానే అవమానించి పంపించారు, వారొక మాట మనతో చెప్పడానికే వచ్చాడు కానీ మీరే వినిపించుకోలేదు అని సుమిత్ర అనగానే శివనారాయణ, చూడమ్మా వాడిక్కడికి వచ్చాడు కానీ వాడు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను, చూద్దాం ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో, అయినా నా మనవరాల మీద నాకు నమ్మకం ఉంది అని శివనారాయణ అంటాడు. మరోపక్క జోష్న మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈ విషయంలో ఆ ఎంప్లాయీస్కి బావే హెల్ప్ చేస్తున్నాడు, ఎలాగైనా బావని కన్విన్స్ చేసి
కేసు వాపస్ తీసుకునేలా చేయాలి అని అనుకొని ఇక దీప టిఫిన్ బండి దగ్గరికి వెళ్తుంది. ఇక జ్యోత్స్న అక్కడికి వెళ్ళేసరికి కార్తీక్ అక్కడ ఉన్న వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి, బావా నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే ఇక కార్తీక్, ఏంటి జ్యోత్స్న, నాకు ఇక్కడ చాలా పనుంది, చూసావు కదా కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరినీ మేనేజ్ చేయడం దీప వల్ల కాదు, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను అని చెప్పగానే ఇక జ్యోత్స్న, బావా ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. జ్యోత్స్న అలా అడుగుతూ ఉంటే దీప, జ్యోత్స్న చాలా ముఖ్యమైన విషయం అంటుంది కదా బాబు, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక కార్తీక్ సరే పద అని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇక కార్తీక్, ఏంటి జ్యోత్స్న, ఏంటా విషయం అని అడిగితే అప్పుడు జ్యోత్స్న, బావా అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంటి నుంచి వచ్చేసినంత మాత్రాన నీకు ఆ ఇంటికి నీకు ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం లేనట్టేనా, నువ్వు తాతకే ఎదురు తిరుగుతున్నావు అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి జ్యోత్స్న ఏమంటున్నావు అని అంటే అప్పుడు జ్యోత్స్న, అదే బావా నువ్వు ఆ ఎంప్లాయీస్ తరపున కోర్టు నుండి నోటీసులు పంపించావు కదా, ఆ విషయం గురించి. వద్దు బావా, నీకు తాతకి ఎందుకు చెప్పు గొడవలు, నువ్వు ఆ ఎంప్లాయీస్తో మాట్లాడి కేసు వాపస్ తీసుకునేలా చెయ్యి, మళ్ళీ మనమందరం కలిసిపోదాం అని జ్యోత్స్న అంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి జ్యోత్స్న భయపడుతున్నావా అని చెప్పగానే ఇక జ్యోత్స్న, నాకేం భయం బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, చూడు జ్యోత్స్న, మన కంపెనీని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలకి అన్యాయం చేసి వాళ్ళ పొట్ట కొట్టడం మన కుటుంబానికి మంచిది కాదు జ్యోత్స్న, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పగానే జ్యోత్స్న, అది కాదు బావా అని చెప్తూ ఉన్నా కూడా కార్తీక్, జ్యోత్స్న ఈ విషయంలో ఇక నా నిర్ణయం మారదు, ఏదైనా ఉంటే రేపు కోర్టులో కలుద్దాం అని కార్తీక్ జ్యోత్స్నతో కోపంగా చెప్పగానే ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న మాత్రం రాత్రి కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేసి రేపు కోర్టులో నా మాట నెగ్గించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక తన లాయర్కి ఫోన్ చేసి ఏవో విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే తెల్లవారిపోతుంది. తెల్లవారగానే అందరూ కూడా కోర్టుకి బయలుదేరుతారు. కార్తీక్, ఎంప్లాయీస్, దీప కూడా ఆ రోజు కోర్టుకి వస్తుంది. శివనారాయణ, సుమిత్ర, దశరథ, పారిజాతం, జ్యోత్స్న అందరూ కూడా కోర్టుకి వస్తారు. ఇక శివనారాయణ కార్తీక్ ఎంప్లాయీస్తో రావడం చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా నా మీదే గెలవాలని చూస్తున్నావా, నిన్ను ఇంతలా అవమానించాను అని నన్ను ఈ విధంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నావా అని శివనారాయణ అంటాడు. అప్పుడు కార్తీక్, చూడండి సార్, మీతో సమస్య గురించి మాట్లాడి పరిష్కరించుకోవాలనే వచ్చాం, కానీ మీరు నా మాట వినకుండా అవమానించి పంపించారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయక తప్పలేదు అని కార్తీక్ అంటాడు. ఇంతలోనే కోర్టులో కేసు మొదలవుతుంది. ఇక జ్యోత్స్న రెస్టారెంట్ తరపు నుండి జ్యోత్స్న రెస్టారెంట్స్ చైర్మన్ శివనారాయణ బోనులో నిలబడతాడు. మరోపక్క ఎంప్లాయీస్ తరపు నుండి వాళ్ళ తరపున మాట్లాడడానికి కార్తీక్ బోనులో నిలబడతాడు. ఇంతలోనే కోర్టులో వాదించుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న తరపు లాయర్ మాట్లాడుతూ, చూడండి యువర్ ఆనర్, జ్యోత్స్న రెస్టారెంట్లో 50 సంవత్సరాల పైబడిన ఎంప్లాయీస్ని ఆఫీస్ నుండి తీసేశారు. అది కంపెనీ ఇంకా నెంబర్ 1 స్థానానికి వెళ్ళడం కోసం, ఇంకా డెవలప్ అవ్వడం కోసం ఆ రెస్టారెంట్ CEO ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కాక కోర్టులో కేసు వేశారు. దీని గురించి మీరే ఆలోచించి కేసు తీర్పు ఇవ్వాలి అని చెప్పి లాయర్ అంటాడు. అప్పుడే కార్తీక్, చూడండి యువర్ ఆనర్, మేము కూడా మా తరపున మాట్లాడాలి కదా అని చెప్పి కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి యువర్ ఆనర్, జ్యోత్స్న రెస్టారెంట్ స్టార్ట్ చేసి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఆ ఎంప్లాయీస్ మొత్తం కూడా అందులోనే పనిచేస్తున్నారు. ఆ కంపెనీని నమ్ముకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ పిల్లల చదువులకి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సడన్గా వాళ్ళని ఉద్యోగం నుండి తీసేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తులు ఏమైపోవాలి అని కార్తీక్ అడుగుతూ ఉంటే శివనారాయణ, జ్యోత్స్న అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆ రెస్టారెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఎంప్లాయీసే ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ తెలివినంతా ఉపయోగించి ఈరోజు కంపెనీ ఇంతలో ఎదగడానికి కారణమయ్యారు. అదంతా మర్చిపోయి ఈరోజు వాళ్ళ వయసు అయిపోయిందని కంపెనీ నుండి తీసేయడం ఎంతవరకు న్యాయం? ఆ రోజు కంపెనీ ఎదుగుతున్న
ఎదుగుదలకి పనికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పనికిరారా? వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటుంది. అలాంటి వాళ్ళు కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్తారు కదా. మీరు ఇది దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎంప్లాయీస్ అందరినీ కూడా తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా చేయాలి అని కార్తీక్ చెప్పగానే ఇక శివనారాయణ జోష్ని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ వాదనలు విన్న కోర్టు మాత్రం తీర్పు ఇస్తూ ఉంటుంది. ఈరోజు కోర్టులో వాదనలు విన్న తర్వాత జోష్నా రెస్టారెంట్ వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పని కోర్టు పరిగణిస్తుంది. అంతేకాకుండా మళ్ళీ తీసేసిన ఎంప్లాయీస్ని ఉద్యోగంలోకి తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కోర్టు వాళ్ళని హెచ్చరిస్తుంది అని చెప్పగానే ఇక శివనారాయణ జోష్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కార్తీక్, ఎంప్లాయీస్, దీప అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కార్తీక్ శివనారాయణ జోష్ని వైపు చూసి గర్వంగా నవ్వుతూ ఉంటే వాళ్ళు మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.